This program has been made possible by the friends and partners of the Living Way Church. All right, let's turn our Bibles to Hebrews chapter 11, verse 5 and verse 6. The Bible here talks about, or it gives an introduction about Enoch. బైబిల్ వచనంలో హానోక్ గురించి మనం ఒక ఉపమానం చూస్తున్నామండి. And the Bible says that the author is giving us an introduction of Enoch, what kind of a person Enoch was. హీనోకు ఎలా ఉన్నారు అనే దాని గురించి ఈ యొక్క హెబ్రీయుల పత్రికలో రాయబడి ఉన్నది. By faith Enoch was taken away so that he did not see death, and was not found, because God has taken him. For before he was taken, he had this testimony that he pleased God. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. The testimony that Enoch had was that he was a man whose life was pleasing to God. హానోకు యొక్క టెస్టిమోనీ ఏంటంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు. That means when everybody around him were compromising, he lived a life that was pleasing to God. హానోకు చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా నివసించినప్పటికీ హానోకు మాత్రం దేవునికి ఇష్టడుగా నివసించాడు. Enoch lived a life that was pleasing to God. హానోకు దేవునికి ఇష్టమైన రీతిలో నివసించాడు. And the Bible says, and then the Bible talks about the God of Enoch. బైబిల్లో మనం చూసినట్లయితే హానోకు దేవుడు అని రాయబడి ఉన్నది. ఓకే, హానోకు దేవుడి గురించి, హానోకుని దీవించిన దేవుడి గురించి రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది చూద్దాం 6వ వచనంలో. లెట్స్ రీడ్ వర్స్ 6. ఇట్ సేస్, బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్, ఫర్ హీ హూ కమ్స్ టు గాడ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈస్ అండ్ హీ ఈస్ ఎ రివార్డర్ ఆఫ్ దోస్ హూ డెలిజెంట్లీ సీక్ హిమ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. The Bible is first introduces us about Enoch, and now it introduces about the God of Enoch. ఈ బైబిల్ ఈ గ్రంథంలోని హానోక్ గురించి ఇంట్రడక్షన్ జరిగింది. అదే విధంగా హానోకును ఆశీర్వదించిన దేవుని గురించి ఇంట్రడక్షన్. The Bible here says, I know we have had lot of names of God, we have heard the names of God, Jehovah Rapha, Jehovah Jireh. Here the name of God is that God is a rewarder. బైబిల్ గ్రంథంలో దేవునికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ దేవునికి రివార్డర్ గా పేరు ఉన్నది. Okay, God is a rewarder. That means the way God rewarded Enoch was that Enoch did not taste death. ఇక్కడ హానోక్కి దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటి అని అంటే ఆయన మరణము చూడలేదు. Amen. He did not die. That means our God is a God who gives us reward. మన దేవుడు గొప్ప బహుమతులు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. Somebody shout amen. Amen. If I am preaching on the rewards of God, that means God wants to reward you in the name of Jesus. Amen. There are 3 levels in a Christian's walk. ఇక్కడ 3 రకాల లెవెల్స్ ఉన్నాయండి. Okay, how a Christian lives. The first level is called the level of miracles. మొదటి లెవెల్ ఏమిటి అని అంటే అది మిరకిల్, అంటే అద్భుతములు. Okay, a Christian lives in miracles. విశ్వాసులు అద్భుతముల గురించి జీవిస్తారు. Okay, miracles are good. అద్భుతములు మంచివి. We should never get bored of miracles. మనము అద్భుతంలో బోర్ అవ్వలేదు ఎప్పుడు. Amen. We should never get bored thinking miracles are not okay. Why are we after miracles? Should we really believe in miracles? No, I believe miracles should be part and parcel of a believer's life. విశ్వాసుల జీవితంలో అద్భుతములు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. Amen. జరిగితే మంచిదే. Amen. జరగకపోతే ఆశ్చర్యపడాలా. So the way I came into the Lord is by a miracle. నేను దేవునిలోకి ఎలా వచ్చానంటే అదొక అద్భుతంగా వచ్చాను. దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతాన్ని బట్టి యేసయ్యలో నేను నమ్మడం స్టార్ట్ చేశాను. మా అమ్మగారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఈ సంఘం స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు కాబట్టి సంఘం స్టార్ట్ చేశాము. అంటే ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ చర్చ్ హస్ బీన్ మిరకల్స్. ఈ యొక్క చర్చ్ యొక్క ఫౌండేషన్ అద్భుతం మీద ఆధారపడి ఉన్నది. That means we firmly believe miracles are important. But this is a basic foundation.
మనం ఖచ్చితంగా నమ్మగలము అద్భుతములు అనేది చాలా ఇంపార్టెంట్ అని. But this is a basic foundation. కానీ ఇది బేసిక్ ఫౌండేషన్. What is a miracle? అద్భుతం అనగా ఏంటి? Miracle cannot be explained, but it can be defined. అద్భుతాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము కానీ దాన్ని నిర్వచించవచ్చు. You can't explain miracle. అద్భుతాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. How did you get a job? మీరు ఉద్యోగం ఎలా How did you సంపాదించుకున్నారు? get a promotion? మీరు ప్రమోషన్ ఎలా సంపాదించుకున్నారు? Everybody got 3% and you alone got 33% hike. ప్రతి ఒక్కరు 3% ఇంక్రిమెంట్ వస్తే మీకు 33% ఇంక్రిమెంట్ వచ్చింది. How was it possible? ఇది ఎలా జరిగింది? You cannot explain few things to people. ఇది మీరు ఎవరికి వివరించలేరు. You know, Red Sea was parted. It was a miracle. ఇది ఒక అద్భుతం. Okay? ఎర్ర సముద్రము చీల్చబడింది. Okay? Can you explain how it happened? ఎర్ర సముద్రం చీల్చబడింది, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? This is the definition of miracle. What is a miracle? Miracle is when scientific laws are suspended, manipulated, and the supernatural enters. That's when a miracle happens. ఆమేన్. అద్భుతములు సైంటిఫిక్ లాస్ కి అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటాయి. Amen. Okay, the woman with the issue of blood. ఒక స్త్రీ రక్తస్రావం గల స్త్రీ ఉన్నది. 12 years నుంచి అనారోగ్యంలో ఉంది. ఒక్క రోజులో ఎలా స్వస్థపరచబడింది పాస్టర్? ఎలాగైందో తెలియదు కానీ దేవుడైతే అద్భుతం చేశాడు. ఆమేన్. డాక్టర్లు ఇన్ని రోజులు వైద్యులు ఏదైతే చేయలేకపోయారో దేవుడు చేయగలిగాడు. ఆమేన్. This is the first level called level of miracles. The second level is called the level of being blessing conscious. రెండవ లెవెల్ ఏమిటంటే అది బ్లెస్సింగ్స్ అండి. బ్లెస్సింగ్ కాన్షియస్ అంటే నా మీద ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. ఓకే, ఏ రోజైతే యేసుక్రీస్తును మనం రక్షకుడిగా అంగీకరించుకుంటామో దేవుడు అబ్రహాం ఆశీర్వాదాలు మన పైన ఉన్నది. ఆమేన్. వాట్ ఈజ్ అ బ్లెస్సింగ్? ఆశీర్వాదం అనగా ఏమిటి? The definition of blessing, the power that is given to you to succeed, it is called blessing. ఆశీర్వాదం అనగా మనము సక్సీడ్ అవడానికి దాని వెనుకల ఉన్న శక్తి. Okay, everything in your life when you succeed, it's a blessing. మనము జీవితంలో ఆశీర్వాదం పొందినప్పుడు వెనుక ఆశీర్వాదం ఉంటుంది. Galatians chapter 3 talks about Jesus became a curse so that the blessing of Abraham might come upon the Gentiles. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ఎలా అనగా అబ్రహాం ఆశీర్వాదాలు అన్యజనుల మీద వచ్చుటకు యేసుక్రీస్తు వారు శాపగ్రస్తుడయ్యాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించుకున్నామో మనం సక్సీడ్ అయ్యే శక్తిని దేవుడు మనకిచ్చారు. ఆమేన్. అందుకని ఎక్కడికి వెళ్ళినా, క్రికెట్ మ్యాచ్ ఆడినా, చదివేటప్పుడే కావచ్చు, ఎగ్జామ్ రాసేటప్పుడే కావచ్చు, ఓకే, మీరు బిజినెస్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలా? అబ్రహాం ఆశీర్వాదాలు నా పైన ఉన్నది. నేను క్రీస్తు యేసు సంబంధులు కాబట్టి అబ్రహాం ఆశీర్వాదము, ఐ యామ్ అ సీడ్ ఆఫ్ ఏబ్రహాం. అబ్రహాం ఆశీర్వాదాలు నావే, నేను సక్సీడ్ అవుతాను, నేను ఫెయిలియర్ కాను. This is what you have to believe. The day you believe Jesus, the blessing is upon you. ఏ రోజైతే మీరు యేసుక్రీస్తుని నమ్మారో ఆశీర్వాదం మీ పైన ఉన్నదని మీరు నమ్మాలి. Somebody shout amen. Amen. Somebody shout I am blessed. I am blessed. Genesis chapter 1 లో ఏం రాయబడి ఉంది? verse 28. And God blessed and God said to them, be fruitful, multiply, replenish the earth. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. So God wants us to be blessing conscious, not curse conscious. దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే మనము ఆశీర్వాదకరంగా ఉండాలని. మనం నా పైన ఆశీర్వాదం ఉంది, శాపము లేదు, ఆశీర్వాదం ఉంది, శాపం లేదు. టైర్ పంచర్ అయిందంటే ఏమనుకుంటాం? ఏముంది అనుకుంటాము? శాపం లేదు, నేను అబ్రహాం ఆశీర్వాదం నా పైన ఉన్నది. దట్ ఈస్ హౌ యూ షుడ్ స్పీక్. మనం ఆ రకంగా మాట్లాడాలి. ఫస్ట్ లెవెల్ ఇస్ వాట్ లెవెల్? miracles. Say miracles. Number 2, blessing. come మాట్లాడాలా? blessing. The third level is what I'm going to talk. The మూడో లెవెల్ చాలా ఇంపార్టెంట్. The third level is called the level of reward. మూడో లెవెల్ ఏంటి అని అంటే రివార్డ్ అండి. Okay, what is a reward? When does God give reward? రివార్డ్ అనగా ఏమిటి? The reward God gave to Enoch for walking before him sacrificially was that he will not taste death. హానోకి ఇక్కడ ఇచ్చిన రివార్డ్ ఏంటి అని అంటే అతడు మరణం చూడకుండా దేవునితో కొనుపోబడ్డాడు. He lived in the dispensation of Nephilims. వెళ్ళి మీరు చదవండి, గూగుల్ చూడండి. నెఫిలిమ్స్ అంటే ఎవరు?
వరల్డ్ అంతా ఎర్త్ అంతా కరప్టెడ్ ఉండే ఆ సమయంలో ఈనాక్ లివ్డ్ అ లైఫ్ దట్ వాస్ ప్లీజింగ్ టు గాడ్. ఈనాక్ కొడుకు పేరు తెలుసా ఎవరికైనా? ఎనీబడి నోస్ ఈనాక్ సన్? ఎంతో స్టార్ట్ అవుతుంది. మెతుసెలా. మెతుసెలా ఎన్ని ఇయర్స్ జీవించాడండి? నో ఐడియా. బైబిల్ చదవం మనం. సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీస్ కొట్టాడు చెప్పండి, టక్కుని చెప్పేస్తాం మనం, అవసరం లేని చెప్పచ్చు. 12 శిష్యుల పేరు చెప్పండి. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్స్, రోమన్స్. బైబిల్ జ్ఞానం లేదు. ప్రాబ్లం ఏమంటే రోబో సినిమా హీరోయిన్ పేరు చెప్పండి. మనం చెప్పారు ఇప్పుడు, తెలుసు కదా హీరోయిన్ పేరు చెప్పండి. ఏదైతే అవసరమో తెలియదు మనకి. దట్స్ ద ప్రాబ్లం. మెతుసెలా లివ్డ్ 978 years. మెతుసెలా 978 సంవత్సరాలు జీవించాడు. ఎందుకు జీవించాడు? 978 years ఎందుకు జీవించాడు? అవసరమా అంత జీవించడము? ఈనాక్కి దేవుడు ఏమంటాడు తెలుసా? యూ విల్ సీ, ఒక ఫ్లడ్ రాబోతుంది అంటాడు దేవుడు ఈనాక్కి. ఈనాక్తో దేవుడు మాట్లాడుతూ ఈ సేస్, మెతుసెలా పేరు ఏం తెలుసా? హిస్ డెత్ షాల్ బ్రింగ్. ద మీనింగ్ ఆఫ్ మెతుసెలా ఇస్ హిస్ డెత్ షాల్ బ్రింగ్. ఆయన మరణము తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది తెలుసా? ఫ్లడ్ తీసుకొస్తుంది అని దేవుడు అవన్నీ ఎవరికి చెప్పారు? ఈనాక్కి చెప్పాడు. అంటే ఆలోచించండి, మెతుసెలా చనిపోతే ఏమొస్తుంది? గట్టిగా ఫ్లడ్ వస్తుంది. మెతుసెలా తగ్గిందంటే కథం, అక్కడ ఈనాక్కి టెన్షన్. దేవుడు ఎంత గ్రేషియస్ అంటే మనిషి తిరిగి దేవుని దగ్గరికి రానికే మెతుసెలా అందరికన్నా ఎక్కువ జీవించిండు. 978 years. గాడ్ గేవ్ హిమ్ సో మచ్ ఛాన్స్. ఈ రోజున వస్తాడేమో మనిషి ఈ రోజు తిరిగి వస్తాడని దేవుడు మనిషికి అంత ఆపర్చునిటీ ఇచ్చాడు. నోవా, మీకు ఒక మాట చెప్తాను. నోవా, ఓకే, అండ్ ఏబ్రహాం లివ్డ్ టుగెదర్. నోవాహు మరియు అబ్రహాం ఇద్దరు కలిసి జీవించారు. నో ఐడియా. దీస్ ఆర్ ఆల్ ఇన్ బైబిల్ కాలేజ్. అంటే పాస్టర్ గారు, నోవా తర్వాత ఎవరు లేరు కదా? నోవాకి ముందు నోవా టైంలో లేరు. నోవా తర్వాత నోవా పిల్లలు కాలేదా? నోవా అండ్ ఏబ్రహాం లివ్ టుగెదర్. అంటే నోవా దేవుణ్ణి నమ్మాడు. నోవా జనరేషన్ డిడ్ నాట్ బిలీవ్ గాడ్. అబ్రహాము సూర్యుడిని నమస్కరించే అన్యుడిగా అయిపోయాడు. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టీచ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ అబౌట్ గాడ్. మన పిల్లలకు దేవుని గురించి చెప్పవలసిన వారమై ఉన్నాము. You have to teach your children about God. మన పిల్లలకి మన దేవుని గురించి మరి ముఖ్యంగా చెప్పాలి. మిరకల్స్ ఎలా అవుతాయండి? విశ్వాసము ద్వారా. బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది? when you are conscious. నేను ఐఎమ్ బ్లెస్డ్. రివార్డ్ ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఎక్కడైతే సాక్రిఫైస్ ఉంటుందో అక్కడ దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఆమేన్. మీరు ఎప్పుడైతే మీ లైఫ్ సాక్రిఫిషియల్గా జీవిస్తారో, దేవుని కొరకు త్యాగపూర్వకంగా జీవిస్తారో, దేవుడు రివార్డ్ ఇచ్చే దేవుడు. ఆమేన్. అంటే ఈనాక్ could have easily compromised. హానోక్ కూడా తను ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చును. But the Bible says he lived a life pleasing to God. కానీ వాక్యం ఏం చెప్తుందంటే హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడని. He sacrificially lived. That's why the Bible says and Enoch did not taste death. అతను హీనోకు త్యాగపూరితంగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. The word reward means payback. రివార్డ్ అనగా తిరిగి ఇవ్వడము. Payback. So when you live a sacrificial life, God will pay you back because God owes you something and God will pay you back. ఒకవేళ మీరు త్యాగపూరితంగా జీవించినట్లయితే దేవుడు దానికి తగిన ఫలంను తిరిగి మీకు ఇస్తాడు. Reward is for those who suffer little bit for Jesus. రివార్డ్ అనగా ఎవరైతే దేవుని కోసము, జీసస్ కోసము కొంచెం కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా రివార్డ్ వస్తుంది. When you suffer for God, there is reward for you. ఒకవేళ దేవుని కోసం మీరు కష్టపడితే ఖచ్చితంగా మీకు దేవుడు తిరిగి ఇస్తాడు. Reward means payback. God will pay you back. రివార్డ్ అనగా దేవుడు తిరిగి ఇస్తాడు మీకు. Whom does God reward and when does God reward? ఎప్పుడు మనకి దేవుడు ఇస్తారు, ఎవరికి దేవుడు తిరిగి ఇస్తాడు? 7 ways in 7 things we will see how God will reward us. 7 రకాలుగా దేవుడు మనకు తిరిగి ఆయన చెల్లించగలడు. Can somebody shout amen? Amen. Let's go now. We are talking about rewards. When you live a sacrificial life, there is reward in your life.
ఒకవేళ మన జీవితంలో గనక త్యాగపూరితంగా జీవించినప్పుడు మనకి జీవితంలో రివార్డ్ అనేది Any ఉంటుంది. person, any ministry who is enjoying the grace of God or seeing the reward of God is because there is sacrifice in that ministry. ప్రతి సేవలోనూ దేవుని తిరిగి ఇవ్వడం అనేది ఉన్నట్లయితే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. Okay, when you sacrifice, God will always reward. మీరు త్యాగపూరితంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు తిరిగి ఇస్తాడు. First way how God will reward. Number 1. When does God reward? ఎప్పుడు దేవుడు మనకి రివార్డ్ 1 ఇవ్వగలడు? Corinthians chapter 3 verse 8. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. Now he who planted and he who waters are one, and each one will receive his own reward according to his own labor. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. First one is God rewards labor. దేవుడు కష్టపడిన వారికి రివార్డ్ ఇస్తాడు. When you labor, when you work hard, God will reward you. మీరు ఖచ్చితంగా కనుక కష్టపడి పని చేస్తే దేవుడు మీకు రివార్డ్ ఇస్తాడు. God will never bless lazy people. దేవుడు బద్ధకంగా ఉన్న వారిని ఎప్పుడు దీవించడు. The Bible says, look at the ant. Proverbs, Solomon says, look at the ant. They know when to sow, they know when to gather. బైబిల్ గ్రంథంలో మనకి చూస్తాము, చీమను చూడండి అని ఉంటుంది. ఓకే, చీమకు తెలుసు ఎప్పుడు అన్ని సమకూర్చుకోవాలో, ఎప్పుడు వెళ్ళొద్దో కదా. అయితే బైబిల్ ఏమో కొంచెం నిద్ర, ఇంకొంచెం లిటిల్ స్లీప్, లిటిల్ స్లంబర్. ద బైబిల్ సేస్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు పావర్టీ. అంటే లేజినెస్ ఉంటే దర్ ఇస్ పావర్టీ ఇన్ అవర్ లైఫ్. బద్ధకం అనేది ఉన్నట్లయితే వారి జీవితంలో పేదరికం అనేది ఖచ్చితంగా వస్తుంది. I'm telling you honestly, some people get up at 10:30 in the morning. They sleep, don't know when they sleep. ఎందుకు తెలుసా? రాత్రంతా బిజీ. ఇట్లా కొత్తగా ఇదేంటి, ఇట్లా అంటే ఏంటి, రీల్ రీల్కి అంత లేదు. సో పడుకోరు, 10-10:30 లేస్తారు. బీయింగ్ ఆనెస్ట్, దే ఆర్ పీపుల్ లైక్ దట్. దేర్ ఇస్ నో డిసిప్లిన్. ఐ ఆమ్ హౌస్ వైఫ్ పాస్టర్, సో వాట్? వై కాంట్ యూ బీ డిసిప్లిన్ ఇన్ లైఫ్? యూ హ్యావ్ టు కుక్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. దట్స్ యువర్ జాబ్. ఆమేన్. కమ్ ఆన్, ఆమేన్ చెప్పండి. అంటే మా కాలంలో ఇఫ్ యు ఆస్క్ మీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ దట్ మదర్ యూస్ టు మేక్, నేను చెప్పగలుగుతా ఇది మా అమ్మ చేస్తున్నాను. ఈ రోజుల్లో పిల్లల్ని అడగండి, వాట్ ఈస్ ద ఫేవరెట్ డిష్ యువర్ మదర్ మేక్స్, విల్ ద చిల్డ్రన్ టెల్ సంథింగ్ లైక్ దట్? అడగండి మీ పిల్లలకి, పిల్లలు అంటారు మమ్మీ ఐ లైక్ పిస్తా హౌస్ అంటారు. వై? ఉమెన్ ఆర్ నాట్ కుకింగ్. మేము పని చేస్తాం పాస్టర్, మీ మమ్మీ వాళ్ళ హోమ్ మేకర్ ఉండే, మేము పని చేస్తాం, ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేయాలా, వంట చేయాలా? యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, యూ నో ఇట్. మీరు మీ యొక్క కుటుంబాన్ని చూసుకోవాలి. Somebody shout amen. Amen. Reward. So if you are working for your family, God will reward you. మీరు ఒకవేళ మీ కుటుంబం గురించి పని చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు రివార్డ్ ఇస్తాడు. If you are serving this nation, God will reward you. మీరు ఒక దేశం గురించి పని చేస్తే దేవుడు ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. Most importantly, if you are working in the church, God will reward you. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చర్చ్ లో పనిచేసే దేవుడు ఇంకా ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. కొందరు ఇక్కడ అషర్స్ ఉన్నారు, కొందరు ప్రేయర్ టీం వాళ్ళు ఉన్నారు, పార్కింగ్ వాళ్ళు ఉన్నారు కదా. అషర్లు నిలబడే ఉంటారు. ఇక్కడ కూర్చోమంటే కూర్చోరు జనాలు, ఇటు కూర్చోమని నాకు అక్కడే కావాలి. దే డోంట్ లిసన్. మీ పిల్లలు ఏడుస్తూ ఉంటే అషర్ ఎత్తుకుంటారు. కొందరు బాత్రూమ్కి వెళ్తారు, ఫ్లష్ చేయరు, అషర్స్ వెళ్ళి ఫ్లష్ చేస్తారు. ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, బట్ దే ఆర్ నాట్ రెస్పెక్టెడ్. అంతెందుకు, అషర్స్ డోర్ ఓపెన్ చేస్తారు, డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తారు, కానీ థ్యాంక్ యూ అని కూడా చెప్పారు డోర్ ఓపెన్ చేస్తే. ఎవరైనా హలో ఏమని చెప్పాలా? థ్యాంక్ యూ అని చెప్పాలా? ఆనెస్ట్. సమ్ టైమ్స్ వెన్ ఐమ్ అట్ ద జిమ్, నేను ఇట్లా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఉంటే ఓపెన్ చేస్తా, వెళ్ళిపోతారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏం చెప్పాలి అట్లీస్ట్? సో వెన్ యూ హ్యావ్ వన్ somebody is serving samosa, what are you supposed to say? వినిపిస్తలేదు. ఎవరైనా ఆఫరింగ్ కవర్ ఇస్తే ఏం చెప్పాలా? వినిపిస్తలే. ఎవరైనా కమ్యూనియన్ సర్వ్ చేసి ఏం చెప్పాలా? కానీ నోబడీ అప్రిషియేట్స్ దెమ్, బట్ స్టిల్ దే సర్వ్ ద లార్డ్. దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్, అండ్ గాడ్ విల్ రివార్డ్ దెమ్ ఫర్ దట్ సాక్రిఫైస్. వారిని అభినందించకపోయినప్పటికీ వాళ్ళు సాక్రిఫైజులుగా త్యాగపూరితంగా పనిచేస్తున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా వారికి రివార్డ్ ఇస్తాడు. ఆమేన్. ఎవరో పడిపోతారు, అషర్స్ లేపుకొని వెళ్తారు. సో ద సర్వీస్ విల్ నాట్ బి డిస్టర్బ్. మీరు ఆరాధిస్తూ ఉంటారు, వారు ఆరాధించరు, చైర్లు వేస్తూ ఉంటారు, ఎవరు పడిపోతున్నారా చూస్తారు. సమ్ ఆఫ్ యు ఆర్ డూయింగ్ పార్కింగ్.
God will reward you for your labor. That's why don't stop serving in the church. నేను ఉట్టి చర్చ్కి వస్తా, సీట్ వేడిగా చేస్తా, వెళ్ళిపోతా. కూర్చొని సీట్ మెల్ట్ అయిపోతుంది, కానీ యు ఆర్ నాట్ సర్వింగ్ ద లార్డ్ ఎట్ ఆల్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇన్విటేషన్, ముహూర్తం? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నీకు ఇన్విటేషన్ కావాలా? ఓ లోపట అనిపించాలా, ఇట్లా దేవుడు వచ్చి రాత్రి సిల్వను పట్టుకొని వచ్చి, నా కుమార్తె, నా కుమారుడా సేదా కోసం పని చేయంటారు. ఏ పని? అషరింగ్ చేయమని చెప్పనిగా దేవుడి నుంచి నీకు సూచన రావాలా? బి ఆనెస్ట్. గాడ్ విల్ రివార్డ్ యూ ఫర్ దట్ లేబర్. కష్టపడిన వారికి దేవుడు రివార్డ్ Can somebody shout amen? People hurt you, but you still don't care and continue to serve the Lord. The Lord will reward you in Jesus' name. ప్రజలు మిమ్మల్ని కష్టపెట్టినప్పటికీ దేవుడి కోసం పనిచేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా బహుమతినిస్తాడు. విజిటింగ్కి వెళ్ళినా హర్ట్ చేస్తారు, వెళ్ళకపోయినా హర్ట్ చేస్తారు. I'm being honest. I'm being very honest. But God will reward you. అంటే మనస్ఫూర్తిగా ఏ పని చేసినా దేవుని కొరకు గాడ్ విల్ రివార్డ్. ఇఫ్ యూ అషరింగ్ చేస్తున్నావు కానీ మనసే లేదు, అక్కడ బైబిల్ రీడింగ్ చేస్తున్నాం మనసే లేదు, ప్రేయర్ డిపార్ట్మెంట్ ఉన్నాం మనసే లేదు, ఎప్పుడు డుమ్మా ప్రేయర్ డిపార్ట్మెంట్లో, యువర్ హార్ట్ ఈస్ నాట్ దేర్, హౌ విల్ గాడ్ రివార్డ్ యూ? పాట పాడాలి కాబట్టి పాడాల, నీతో ఉంటే జీవితం రాదు, లేదు, మనసు లేదు అక్కడ. దేర్ ఇస్ నో రివార్డ్ వెన్ ద హార్ట్ ఈస్ నాట్ దేర్. నీతో ఉంటే జీవితం, ఆ జీవితం ఎవరితో ఉంటేనో, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? తుమ్ దిల్ మే ఐసే బస్ గే, కిస్కే దిల్ మే బస్ గే, దిల్ మే జామే ఓటం పే ఆఖో మే. ఎవరు హోటో, ఎవరు హాటో ఎవరికి తెలుసు? అందుకే ఎవరిని చూడొద్దు ఆ పాట పాడేటప్పుడు. యేసయ్యా నీవే అనాల. కొందరే ఆమెను అంటున్నారు. మేము ఎవరిని చూడలే పాస్టర్, స్క్రీనే చూసాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Number 1, God rewards labor. Somebody say labor. Number 2, God will reward when you are persecuted for Jesus. దేవుని కోసము, యేసయ్య కోసము శ్రమ పడినప్పుడు దేవుడు ఖచ్చితంగా బహుమతి ఇస్తాడు. Matthew chapter 5 verse 11 and 12. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. Right? Blessed are you when they reveal and persecute you and say all kinds of evil against you falsely for my sake. Rejoice and be exceedingly glad, for great is your reward in heaven. So ఎప్పుడైతే పర్సిక్యూట్ అవుతారో, చర్చికి వెళ్తున్నందుకు పర్సిక్యూట్ కావచ్చు, యేసయ్య నమ్ముతున్నారు కాబట్టి మీ ఆఫీస్లో పర్సిక్యూషన్ ఉండొచ్చు, మీ కాలేజ్లో పర్సిక్యూషన్ ఉండొచ్చు, మీ చుట్టాల్లో పర్సిక్యూషన్ ఉండొచ్చు. When you are persecuted for Christ, God will reward you. Amen. Somebody shout amen. Amen. ఏలైన పేర్లు పెట్టి పిలుస్తారు. మేము కాలేజ్ చదివేటప్పుడు అప్పుడే రక్షణ పొందాం, డిగ్రీ కాలేజ్, నిజాం కాలేజ్లో. అన్ని పేర్లు పెట్టి పిలుస్తుండే. ఫాదర్ అంటుండే, బ్రదర్ అంటుండే, ఇంకేం పాస్టర్ అంటుండే, బిషప్ అంటుండే. దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ ఇన్ ద కాలేజ్. వచ్చిండు ఫాదర్ వచ్చిండు అంటుండే, బిషప్ అంటే ఎవరు వచ్చిండ్రు. ఐఎమ్ టెలింగ్, నిజాం కాలేజ్లో దే యూస్ టు మేక్ పర్సిక్యూట్. ఒక ఆయన వచ్చి మా సీనియర్ చెప్పిండు, గ్రామ్ స్టాండ్స్ని ఎట్లా ఎట్లా బర్న్ చేసి చంపినో నిన్ను కూడా కాల పెడతాను అన్నాడు. 2000లో చెప్పిండు ఆయన. ఎక్కడ పోయిండో మా సీనియర్ ఎక్కడ పోయిండో ఏంటో, ఎక్కడో ఆయన ఉండో, బ్రతికి ఉండో లేదో తెలియదు. నేనైతే పాస్టర్ అయిపోయినా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దిస్, పీపుల్ విల్ పర్సిక్యూట్ యూ. ఒక మాట చెప్తారు, రేపు మీరు మంచి అందమైన డూప్లెక్స్ కట్టుకున్నారనుకోండి, ఓకే, ఎవరు పర్సిక్యూట్ చేస్తారు మీకు? పీపుల్. క్రిస్టియన్సే పర్సిక్యూట్ చేస్తారు. డాక్టర్ మృదులాకి అంత పెద్ద ఇల్లు అవసరమా? శ్రీమంత్ వాళ్ళకి మర్సిడీస్. ఐమ్ టెలింగ్ యూ, యూ విల్ బి పర్సిక్యూటెడ్ ఫర్ బీయింగ్ రిచ్ ఫర్ జీసస్. Did Jesus have rich disciples or poor disciple? Rich disciple. At least there was one rich disciple, kada? Yes. Joseph of Arimathea. Go and read. He was a rich disciple. మనకి ఎలా తెలుసా? పేదగా ఉండాలా. సరే అమ్మ, మీ పేదగా ఉండాలనుకుంటే దేవుడు నేను దీవించును గాక. బట్ వెన్ యూ గో టు పర్సిక్యూషన్ ఫర్ జీసస్, గాడ్ విల్ బ్లెస్ యూ.
యేసు ప్రభువు కోసం మీరు శ్రమ పడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు బహుమతినిస్తారు. Okay, when you are persecuted for being a Christian, God will bless you. క్రైస్తవునిగా మీరు శ్రమ పడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు And బహుమతినిస్తారు. somebody shout amen. Amen. When you are persecuted in the church, God will bless you. చర్చ్ లో కనుక మీరు శ్రమ పడినట్లయితే ఖచ్చితంగా దేవుడు You will be బహుమతినిస్తాడు. persecuted. అరే చర్చ్ లో కూడా పర్సిక్యూషన్ ఉంటుంది తెలుసా? అయ్యో మా చుట్టాలందరూ వదిలేశారు ఏసే నమ్మంగానే. నో ప్రాబ్లం, ఇట్ హ్యాపెన్స్. భర్త సరిగా మాట్లాడాడు, చర్చ్కి వెళ్తున్నావు అని, ఈ చర్చ్కి వస్తున్నావు అని కొందరికి నచ్చదు. దే డోంట్ లైక్. బట్ ఇఫ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఎంజాయ్ పర్సిక్యూషన్ బికాస్ గాడ్ విల్ రివార్డ్ యూ. శ్రమను కూడా ఆమేన్, శ్రమను కూడా ఆనందంగా స్వీకరించండి, దేవుడు అప్పుడు ఖచ్చితంగా మీకు బహుమతినిస్తాడు. Somebody shout amen. ఆమేన్. Number 1, God rewards లేబర్. ఒక మాట చెప్తున్నాను, తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉండండి, బర్డెన్ ఉండకండి. ఆమేన్. ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటా అలాంటి పనులు చేయకండి, ఉద్యోగం చేయండి, ఏం లేకపోతే ట్యూషన్లనే చెప్పండి, ఆమేన్. బిజీగా కాండి. డోంట్ వేస్ట్ టైమ్ అండ్ బికమ్ అ బర్డెన్ టు యువర్ చిల్డ్రన్. టు యువర్ పేరెంట్స్, బీ అ బ్లెస్సింగ్ టు యువర్ పేరెంట్స్. Number 1, God rewards labor. Number 2, God rewards persecution. Number 3, God rewards when you walk in love. దేవుని ప్రేమలో మీరు నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా బహుమతినిస్తారు. Matthew chapter 5 verse 46. I will back up with scripture. Matthew 5:46. If you love those who love you, what reward have you? మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అంటే మనం ద్వేషించు వాళ్ళని కూడా ప్రేమించాలా. ఆమేన్. అది నిజమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అనే వాళ్ళని ప్రేమిస్తే మీకు ఏ బహుమానం వస్తుంది? ఆఫీస్లో మీ సార్కి మీరంటే ఇష్టం లేదు, అయినా యూ విల్ షో లవ్, యూ షో రెస్పెక్ట్. మీ బాస్ కాబట్టి ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఈ రాక్షసునికి గుడ్ మార్నింగ్ ఎవరు చెప్తారు? That is a bad sign. That's a sign that you don't have the love of God. Honest. మన ప్రేమ ఎలాంటిది చెప్పండి? మన ప్రేమలో కంట్రోలింగ్ ఉంటుంది చాలా. అమ్మ ప్రేమలో కంట్రోలింగ్ ఉంటుంది, నాన్న ప్రేమలో కంట్రోలింగ్ ఉంటుంది. ఓ భార్య భర్త లేదు, చెప్ప బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఓ బోల్డ్ కంట్రోలింగ్. నువ్వు నా మాట వింటేనే, నీకు చికెన్ ఇష్టం అంటేనే పెళ్లి చేసుకుంటా. మన ప్రేమలో ఏముంటుంది? బాగా కంట్రోల్ ఉంటుంది. నువ్వు ఇట్లా చేస్తే, నువ్వు ఆ మాట వింటేనే ఐ లవ్ యూ, మాట వినకపోతే HATE YOU. ఆ లవ్ ఈజ్ వెరీ కంట్రోలింగ్. అమ్మ ప్రేమ, నువ్వు ఆయనను పెళ్లి చేసుకుంటే నా శవం మీదికే వెళ్తా ఉంటుంది. డాడీ నాకు కారు ఇప్పిస్తేనే నేను చర్చికి వెళ్తా. ఆ లవ్ ఈజ్ బేసికలీ వాట్ ఈజ్ ఇట్? కంట్రోలింగ్. నాకు చెప్పి పోవాలా నువ్వు ఎక్కడ పోయినా అంటే? పెళ్ళైతే స్వేచ్ఛ ఉండదా? చెప్పే పోవాలి ఎక్కడన్నా. ఐమ్ టెలింగ్ యూ, అంటే దెర్ ఈస్ సో మెనీ థింగ్స్. ఆ లవ్, సో బైబిల్ సేస్ ఇఫ్ యు లవ్ దోస్ హూ లవ్ యూ దెర్ ఈస్ నో రివార్డ్. మనం నువ్వు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మనకి రివార్డే లేదు, బహుమతే లేదు దేవుని నుంచి. మనని ఇష్టపడిన వాళ్ళ వైపు కూడా ప్రేమ చూపించాలా. ఆమేన్. ఒక్కరు ఆమెన్ అంటలేదు చూడండి. మీ అత్తకు కూడా ప్రేమ చూపియండి. అయ్యో ఆమెన్ అంటలేరబ్బా మీరు. మా పెద్దనాన్న అంటే ఇష్టం లేదు, మా ల్యాండ్ అంతా కొట్టేశాడు, పోనీ యూ జస్ట్ షో రెస్పెక్ట్ టు హిమ్. కలిసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ పెద్దనాన్న అంటే చాలు. ఆయన మారాలని ప్రార్థన చేస్తున్నా. ఆయన మారిండో లేదు తెలియదు, నువ్వు నీ మార్పులో నువ్వు ఇఫ్ యు డీల్ విత్ యువర్ చేంజ్, ఎవ్రీథింగ్ అరౌండ్ యూ విల్ చేంజ్. ఆమేన్. లవ్ ద అన్లవబుల్, గాడ్ విల్ రివార్డ్ యూ. మిమ్మల్ని ప్రేమించిన వారిని కూడా మీరు ప్రేమించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు బహుమతినిస్తారు. When man gives you something, it's an award. When God gives you something, it's a reward. So love the people those don't love you. మిమ్మల్ని ప్రేమించిన వారిని, మిమ్మల్ని ఇష్టపడిన వారిని కూడా మీరు ప్రేమించవలసిన వారు. యేసయ్యను అందరూ ప్రేమించారా? No. Did Jesus die for everybody? Yes. That's love. Number 4, God rewards prayer. దేవుడు ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తారు. Okay, let's go to Matthew 6:6.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. But you, when you pray, go into your room. When you have shut your door, pray to your Father who is in the secret place, and your Father who sees in secret will reward you openly. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి డోర్ లేదు, మా ఇంట్లో రూమ్లకు డోర్ లేదు, అప్పుడేంటి ఎక్కడ ప్రార్థన చేసుకోవాలా? డోర్ ఏసయ్య డోర్ వేసుకోమన్నాడు, మా ఇంట్లో డోర్ లేదు. ఆ డోర్తో సంబంధం లేదు. వ్యక్తిగతముగా దేవునితో సహవాసం చేయడం ఇంపార్టెంట్. ఆమేన్. అంటే మీరు బయట ప్రార్థన చేస్తారో లేదో తెలియదు, కానీ రహస్యముగా పర్సనల్ టైం విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత ప్రార్థన పరులో చూయించుకోనీకే పెద్ద 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 ప్రార్థనలు చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశారు అనుకోండి, ఓకే, చర్చ్లో బ్రేక్ఫాస్ట్ చేశారు, ఉప్మా చేశారు, మెత్త మెత్త ఉప్మాలో నెయ్యి వేసి కొంచెం టమాటా పచ్చడి వేసి గుమగుమలు ఆడుతుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినాను, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉన్నాను, రెడీగా ఉన్నా, అందరూ కూర్చుంటాం. ఒక అమ్మగారికి ప్రార్థన చేయమంటాం. ఇక అమ్మగారు ఏం చేస్తారు, చెప్పులు ఇప్పినంటే ఫినిష్, ఇంకా తల కప్పుకొని స్తుతి 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 స్టార్ట్. ఇంకా స్తోత్రము స్తుతి స్తోత్రము. ఉప్మా రవ్వాని బట్టి నీకు వందనాలు ప్రభా, ఆవాలు జీలకర్రని బట్టి నీకు వందనాలు తండ్రి, టమాటా చట్నీని బట్టి, వండిన హస్తాలను బట్టి స్తోత్రం తండ్రి. లేని వారికి ఇవ్వండి. అమ్మ, లేని వారికి ఆయన ఇయ్యాడు, మన ద్వారా ఇస్తాడు ఆయన. ఇక అట్లా ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఇక మోడీ గారు వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ వెళ్ళిపోతుంది, జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచిన వాళ్ళకి వందనాలు, ఇట్లా ఇలా ఇలా ట్రంప్ దాకా వెళ్ళిపోతుంది. ఈ ఉప్మా మెత్త ఉప్మా గట్టిగా అయిపోయి పేస్ట్ అయిపోతుంది. అంటే సమయము సందర్భంలో ఎలాగా ప్రార్థన చేయాలో తెలియదు కొందరికి. అందరికి ఏం చెప్పుకోవాలా, నేను చాలా స్పిరిచువల్ కాదు చెప్పుకుంటున్నావు అందరికీ. అమ్మ ఎలాగున్నారు అని అడగండి ఎవరినైనా, ఏమని చెప్తారు? ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటా. అడగట్లే మేము, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ, వి ఆస్క్డ్ హౌ. ఏం చెప్పాలా? ఫైన్. రహస్యమందు ప్రార్థన అంటే ఏంటి తెలుసా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలా, సీక్రెట్. అందరి ముందు ప్రార్థన చేయడం మంచిదే, ఏ పాయింట్ ఇస్తే ఆ పాయింట్ కోసం ప్రార్థన చేయాలా. మా ప్రేయర్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? పాస్టర్ కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ కోసము, సంఘస్థుల కోసము, అందరి కోసం ప్రార్థిస్తారు. ఒక ప్రార్థన పాయింట్ అందరు ఒక్క వ్యక్తి అన్ని పాయింట్లు వేస్తారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఇస్తాము, మళ్ళీ వాళ్ళు కూడా ఒకటి ఇస్తే వాళ్ళు 5 చేస్తారు. అది ప్రేయర్ పాయింట్లు. అలా ఉండొద్దు. మీకు ఏమి ఇస్తారో క్లుప్తంగా ఆ పాయింట్ కోసమే ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళు ఏకీభవిస్తారు. ఇది ఎక్కడ? పబ్లిక్లో, ప్రైవేట్లో గంటలు ప్రార్థన చేసుకోండి దేవునితో. God will reward you when you pray secretly. రహస్యముగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీకు ఓపెన్ గా. When you come in the public, God will bless you abundantly. కానీ ఈరోజు ఎలా అయిపోయింది తెలుసా? పబ్లిక్లో ప్రేయర్, పర్సనల్లో ప్రేయర్ లైఫ్ లేదు చాలా మందికి. చర్చికి రాగానే చేతులు ఎత్తేసి నీతో ఉంటే జీవితం అని చేతులు ఎత్తి పాటలు పాడతారు, కానీ రహస్య సమయంలో ఆయనతో జీవితం లేదు. టెల్లింగ్ ఆనెస్ట్లీ, if you're not well, sleep on the bed, sleep on your sofa, lift your hands and say, Lord, I thank you, Lord. Hallelujah. Rabba shande kereleba. Pray, spend time in your secret place. Worship leader ఎప్పుడు అవుతారు తెలుసా? అందరి ముందు పాడినప్పుడు కాదు, సారేగా కాదు, సీక్రెట్ ప్లేస్లో. when you worship God, when you come out like this in the public, people will be blessed by your worship. Amen. రహస్యం ఏం చేస్తామో చాలా ఇంపార్టెంట్. నంబర్ 1 ఏంటండి? God rewards labor. గట్టిగా labor, పని చేయండి. నంబర్ 2, God rewards persecution. నంబర్ 3, walk in love. నంబర్ 4, prayer. నంబర్ 5, God rewards honor. దేవుడు గౌరవించే వ్యక్తులకి బహుమతిని ఇస్తారు. Matthew chapter 10 verse 41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. Right? అంటే the Bible says when you receive a prophet, in the name of the prophet you shall receive the prophet's reward. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుంది అని అంటే, మీరు ఎవరైనా ప్రవక్తను స్వీకరించినప్పుడు ప్రవక్త యొక్క ఫలం కూడా మీరు స్వీకరిస్తారు. That means it is not only God who rewards, even a prophet can reward you.
దేవుడే కాదు కానీ దైవజనుడు కూడా, ప్రవక్త కూడా మీకు బహుమతిని ఇవ్వగలడు. ఆమేన్. దెర్ ఇస్ అ సీక్రెట్ హియర్, ఇట్స్ కాల్డ్ ఆనర్. అందుకే తల్లిదండ్రులను సన్మానించాలా. ఆమేన్. మీ భార్య వచ్చి మా మమ్మీ డాడీని నేను సన్మానిస్తానంటే భర్తగా అమ్మ మీ మమ్మీ డాడీని సన్మానించు అనాలా. భర్త వచ్చి నేను మా మమ్మీ డాడీని సన్మానించాలనుకుంటానంటే భార్య ఏం చెప్పాలా? వద్దు అనొద్దు, చెయ్యినానా అనాలా. ఆమేన్. మై లవ్, కమ్ ఆన్, డూ సంథింగ్ ఫర్ యువర్ మమ్ అండ్ డాడ్ చెప్పాలా. బికాస్ వెన్ యూ ఆనర్ దెర్ ఈస్ గ్రేట్ బ్లెస్సింగ్. ఎప్పుడైతే మనం ఇతరులను గౌరవిస్తామో అక్కడ ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. Learn to honor, learn to honor. This is a great secret. I'm telling you, I love to go to places where I'm honored. I don't love to go to places where I'm dishonored. I'm being very careful. Go to a place where you are ఆనర్. I'll tell you, I forgot. Go to a place where you are celebrated. Don't go to a place where you are tolerated. This is nice. Write this down. Go to a place where you are celebrated. Don't go to a place where you are అబ్బా వచ్చిండా ఇంకెప్పుడు. Oh my God. Don't go to a place like that. Recently I was so blessed. I went to Meldhaus. Okay. I had an evening time, కొంచెం ఫ్రీగా ఉండే. So I wanted to visit someone. So I asked Nitesh kalustada అన్నాను. Just yes. So I called Nitesh, is into business. I said, Nitesh, come, I just want to speak with you. So 7 o'clock I had an appointment in Meldhaus. Meldhaus. I went there. వెళ్తే నాకన్నా ముందు ఉన్నాడు అక్కడ. The moment I entered, I saw Nitesh. I went to him. You know what he gave me? He gave me a bouquet of white flowers. He's not a girl, I'm not a girl. You have to understand. The way he welcomed me, I feel so blessed. Now please don't give me red roses, white roses, rings, gold rings. Don't give that. Please, I'm telling you now. Okay? Don't give, oh pastor, next time pastor comes home, we will give red rose. Please don't give me red rose now. Chance is over. You should have done before I told. Now after I tell you do, I don't like it. Okay? I know you're doing it not because out of love, you're doing it because you heard me. So I felt so happy. We took a photo. Okay? And everybody అందరు రెస్టారెంట్ ఇలా చూస్తున్నారు, ఇదేంటి పువ్వులు ఇస్తున్నాడు ఈ అబ్బాయి అని. And that really blessed my heart. It's somebody is honoring you. నేను చెప్తున్నా కదా, go to a place where you are celebrated. Can somebody say amen? Amen. Learn to honor. See, you see how I honor my man of God. నేను అందుకే ముందే చెప్పాను, నా దైవజనుడు వచ్చినప్పుడు you should take care of him. Amen. So when he came, every minute detail, ఎంతమంది వస్తున్నారు, if he wants coffee, how much coffee, with sugar, without sugar, car. Last time we booked a Mercedes Benz for the man of God to come. This time no Mercedes Benz. Let's increase it, Range Rover. Amen. Being honest. Online lo చూసుకొని వాళ్ళకి తెలియదు వాక్యం ఇది. There is great God rewards. Honor. They don't know. Oh pastor laki la celebrity అంటారు. వాడు ఇష్టం, వాడు మూతి వానికి అర్థమే కాదు. Half knowledge fellow. Being honest. We gave a good seat to our pastor. Learn to honor people. When you go to a restaurant, hey babu, hey, wrong. You don't know how to behave in public. Excuse me, పిల్లలు వాడు మంచే కదా. ఇంకోటి దయచేసి 20 రూపాయలు టిప్ ఇవ్వకండి. కొందరిస్తే 20 రూపాయలు ఇచ్చి పండుగ చేసుకో అంటాడు. వాడు 100 ఇచ్చి నువ్వు చేసుకో అంటాడు. Don't dishonor people. I'll tell you a secret. Listen to me very carefully. I don't feel ashamed sharing this, but I'll share. My daddy was working for a very good company. First daddy Charminar cigarette company lo pan chesaru. Government aided company lo cigarette factory, VST, Wazir Sultan Tobacco. Then VRS తీసుకొని daddy was working for a Nacharam village lo. Daddy was working for a German company కోసం పని చేస్తుండే. డాడీ అక్కడ పని చేసేటప్పుడు జాగ్రత్త వినండి. When daddy was working there, he had some issue and he left the job after 10 years. మా నాన్నగారు అక్కడ పని చేసినప్పుడు జాబ్లో కొంచెం ప్రాబ్లం వచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చారు. And then daddy was looking for a job. ఆయన మరొక జాబ్ గురించి ఎదురు చూస్తున్నారు. That's when I became a Christian. అప్పుడు నేను క్రైస్తవుడిగా మారాను. And my dad got a job in Group 4 Securities.
అప్పుడు మా నాన్నగారికి గ్రూప్ 4 సెక్యూరిటీలో జాబ్ వచ్చింది. Anybody knows Group 4 securities? Today you see lot of security guards. My dad was working for the best securities called Group 4 securities. మా నాన్నగారు అప్పుడు గ్రూప్ 4 సెక్యూరిటీలో మంచిగా పనిచేస్తున్నారు. Until he was 60, until he retired, 60 years, he worked in that company. 60 సంవత్సరాల వరకు అదే కంపెనీలో పనిచేశారు. My dad used to tell me how tough it is to work in the nights. మా నాన్నగారు చెప్పారు రాత్రులు పనిచేయడం ఎంత కష్టమో అని. They have to be there. They can't sleep, no place to eat. Sometimes he would be very far in a isolated building, no place, lot of mosquitoes. He used to tell me a lot of things. అక్కడ తినడానికి టైం ఉండదు, నిద్రపోవడానికి అసలు ఛాన్స్ ఉండదు, కానీ ఎంత కష్టమైనా సరే అక్కడ నేను పనిచేయాల్సి వచ్చింది. So whenever I see security guards, wherever I go, my ఇంట్లో, my apartment గాని ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉంటే, I give them some money every so now and then. I bless them with some money because I know they're working hard like how my daddy used to work hard. Amen. Learn to honor people. మీ లైఫ్లో అమ్మ నాన్నను మంచి ఆనర్ చేయండి, సతాయించకండి ప్లీజ్. ఎవరైతే అమ్మ నాన్నను సతాయిస్తారో వాళ్ళు పైకి రారు. దైవజనులను సతాయించకండి. ఐమ్ టెలింగ్ యువర్ అథారిటీ, హూఎవర్ ఈస్ యువర్ అథారిటీ, గవర్నమెంట్ అథారిటీ, స్పిరిచువల్ అథారిటీ, ఫ్యామిలీ అథారిటీ, డోంట్ రెబెల్, డోంట్ ఫైట్ అగేన్స్ట్ యువర్ హస్బెండ్. వైజ్ ఉమెన్ డోంట్ ఫైట్. If you are fighting against your head, you will if you Bible respect one another. What turns on in a man is, you know what? Respect. When a woman respects a man, wow, he is hero. ఏ రోజైతే భార్య భర్తని హీరోలాగా చూడడం ఆపేస్తుందో ఆ రోజు నుంచి ఆ పెళ్ళిలో, ఆ వివాహంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. హీరో లేడు, అప్పుడేమో హీరో. లవ్ చేసేటప్పుడు, డేటింగ్ చేసేటప్పుడు, ఏం డ్రెస్సింగ్, వావ్ ఎంత ముద్దుగున్నా, ఓ వస్తున్నాడు, బండెక్కి వస్తుండే, ఓ వస్తున్నాడు గ్రీక్ వీరుడు వస్తున్నాడు అంటుండే. ఇప్పుడు గ్రీక్ వీరుడు లేరు. ఇప్పుడు అంత చల్లగా అయిపోయింది. ఇప్పుడు హీరోలా కనిపిస్తాడా? లేదు. ఎందుకు? గ్రీక్ వీరుడు ఇంట్లో షార్ట్ వేసుకుంటాడు. గ్రీక్ వీరుడు పొద్దున బ్రష్ చేసుకోకుండా హల్లెలూయా అంటే ఫెయింట్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు తప్పులు కనిపిస్తాయి. ఇప్పుడు గ్రీక్ వీరుడు కనిపిస్తాడా? అయినా కూడా ఆయననే నా గ్రీక్ వీరుడు అని రెస్పెక్ట్ చేయండి. యువర్ హస్బెండ్ విల్ లవ్ యూ. ఆమెను అంటలేరు చూడండి. ఎంత లవ్ చేయాలా పాస్టర్ అంటే, ఆయన మారట్లేదు. ఎంత లవ్ చేయాలి అంటే, ఆయన మారే అంత లవ్ చేయలేదు కాబట్టి ఇంకా మారలే. ఒక్కరు మాట్లాడట్లేదు చూడండి. ఆనర్ యువర్ హస్బెండ్. ఇంకెంతో ఆనర్ పాస్టర్. ఎప్పుడు చూసినా బాబా చూడు ఎట్లుండు, పాస్టర్ చూసినావు ఎట్లా మెయింటైన్ చేస్తాడు, నీ ముఖం చూడు. డూట్ సినిమాలో హీరోలాగా ఉన్నావు నువ్వు. ఆయన మంచిగా ఉంటాడు నీకన్నా. డూట్ 2 తీద్దాం నీతోని. I'm telling you, the day you fight your husband, the day you fight your pastor, the day you fight with your parents, you're coming down in life. లైఫ్లో కిందకి వస్తూ ఉంటావు. ఆనర్ ఇస్ కీ. బైబిల్ ఏముంది తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇట్స్ అ రివార్డ్. ఆమేన్. ఇట్స్ అ రివార్డ్. Learn to honor. I remember, now I am a pastor of this church. 400 people in our church by the grace of God. I go with my man of God. మనకు వెడ్డింగ్కి వెళ్ళాం లాస్ట్ ఇయర్. అలా వెడ్డింగ్కి వెళ్ళాం, వరంగల్కి వెళ్ళాం. డిఎస్పి కూతురు పెళ్ళి, ఎవరిదో పెళ్ళి, మనకు తెలియదు. పాస్టర్తో వెళ్తున్నా. నేను పెళ్లి కొడుకులాగా రెడీ అయినా, టై వేసుకున్నా, బ్లాక్ సూట్ వేసుకున్నా. ఐ వాజ్ డ్రైవింగ్ టు వరంగల్. పాస్టర్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, చర్చ్ వాళ్ళు ఉన్నారు. వెళ్తున్నాం. చూస్తే పాస్టర్ అన్ని టై వేసుకోలే. పాస్టర్ మా మ్యాన్ పాస్టర్ సుమన్ టై వేసుకోలే. సో ఐ ఆస్క్డ్ హిమ్, అన్న టై నేలాయా అన్నాడు. అరే బుల్గారే అన్నాడు. మీరు ఆ టై లేలో అన్న అని చేసి ఇచ్చేసిన. మళ్ళీ అడగలే, అంతే. హిస్ బికాజ్ ఐ వాంట్ హిమ్ టు లుక్ హ్యాండ్సమ్. నేను ప్రీచ్ చేస్తున్నానా చేయట్లేదు, నేను స్టేజ్ ఎక్కుతానా టై ఎందుకు, మనకి కోట్ ఉంటే చాలు. మనం కాదు కదా, పాస్టర్ పెళ్లి చేస్తున్నా, ఆయన మంచిగా అనిపించను గాక వేసేసుకోండి. సో అక్కడ పాస్టర్ స్టేజ్ ఎక్కాలని నేనేం చేస్తున్నా తెలుసా? పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్ ఎక్కడని వెతుకుతున్నా. ఎవరిని వెతుకుతున్నా? పెళ్లి కూతురు వాళ్ళ. ఎందుకు?
పెళ్లి తర్వాత ఏం కావాలి మనకి? ఫుడ్. పెళ్ళి కొడుకు వాళ్ళ బ్రదర్ని అడుగుతున్నా, ఎక్కడ ఉండి బ్రదర్? ఇక్కడ బాబు, వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము, పాస్టర్ వివాహం అయిపోగానే అర్జెంట్ మీటింగ్ ఉంది, వీ హ్యావ్ టు ఆర్గనైజ్ లంచ్. ఎక్కడన్నా? వివిఐపి పాస్టర్ అన్నాడు. పక్కన అన్న. మళ్ళీ అబ్బాయి వాళ్ళ బ్రదర్ని పిలిచా, రానా అన్న, పాస్టర్ని చూసుకోవాలి నువ్వే అన్న. సరే అన్న. ఎక్కడ అంటే అక్కడ. అంత అంత అందరు బిజీ ఉన్నారు, ఓవర్ పనిలో బిజీ. నా పని ఏంటి? మా పాస్టర్ చెప్పిండా చూసుకోమని? చెప్పలే. ఐ వాంట్ టు ఆనర్ హిమ్, ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈజ్ హీ పేయింగ్ మీ ఫర్ దట్? నో. దట్స్ ద గాడ్ రివార్డ్స్. ఆనర్, లెర్న్ టు ఆనర్, రెస్పెక్ట్. సో ఏం చేసాం? పెళ్ళి అయిపోయింది, సాల్మనైజ్, ఎవ్రీథింగ్ డన్. వీ వెంట్ టు వివిఐపి. ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ బయటకు వస్తుండు. సరే కూర్చున్నా పిలిచిన, బాబు రాను, ఫుడ్ ఇంకా రాలేదండి అన్న. వస్తుందని. సార్ బిర్యానీ అయిపోయింది అన్నాడు. వివిఐపి సెక్షన్లో బిర్యానీ అయిపోయిందంటే కింద మళ్ళీ పప్పు అన్నం పెడుతున్నారా? కాదు కదా. సో పిలిచా, ఇంకో 3-4 పిలిచా. మేనేజర్ వచ్చిండు. సార్ ఈయన పాస్టర్ ఉంటేనే పెళ్ళి అవుతుంది, పెళ్ళి చేసిన పాస్టర్కి ఇదే గౌరవం ఇస్తారా మీరు అన్న. లేదు సార్, బొగానాల నుంచి బిర్యానీలు వస్తూనే ఉన్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ బిర్యానీ, ఇట్స్ అబౌట్ honor. That's all. Is it my wedding? No. Praise the Lord. Hallelujah. Praise, glory to God. Is it my brother's sister's wedding? No. What is it? It's not about biryani, it's about honor. That's how you take care of somebody. I'm not just doing that, no, nothing. Take care. అరే మనం పిలిచామంటే మనం చూసుకోవాలా. నో, దట్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ ఇన్ లైఫ్. అందుకే బైబిల్లో ఏముంది? యేసే ఎందుకు అద్భుతాలు చేయలేకపోయాడని ఆయన సొంత టౌన్లో? బికాస్ దే డిడ్ నాట్ ఆనర్ హిమ్. మనోడే మన యేసయ్య. A prophet is not honored in his own house. That's the problem. I don't talk too much with my pastor. Little I talk, point to point. Praise the Lord. Prayer, blessing, come off. The closer you get to somebody, listen to me very carefully. I'll show you something. The closer you get to somebody, the more you learn dishonor. Don't get close to anybody. Keep them far. And you'll respect people. Duram beta. You'll respect people. Number 1, చెప్పండి త్వరగా. God rewards labor. Number 2, sacrifice. quickly. Persecution. Number 3, walk in love. Number 4, Prayer. Number 5, Honor. loudly. Honor. Honor your father and mother. Amen. Support your parents financial every month. Amen. Give your father mother pocket money. ఇవ్వండి. మా డాడీ పర్చర్ చేస్తాడు, అయినా డాడీ ఎవ్రీ మంత్ నీకు 5,000 ఇస్తా. వద్దు నాన్న నీకే కష్టం అంటే, ఏమి కాదు నాన్న నీకు ఇస్తా, నేను నీకు ఇస్తే నేను ఆస్వాదింపబడతాను నాన్న, అమ్మ నీకు ఇస్తే మీకు డూ దట్. ఆయన గవర్నమెంట్ జాబ్ అయి ఉండొచ్చు, రిటైర్ అయి ఉండొచ్చు, పెన్షన్ వస్తుండొచ్చు, పెన్షన్ రాకపోవచ్చు. లీవ్ ఎవ్రీథింగ్ అసైడ్. మీ డాడీ మీకన్నా చాలా ధనవంతుడిగా ఉండొచ్చు, మీకు వచ్చిన జీతం నుంచి 10% కాకుండా కొంచెం తీసి మీ మమ్మీ డాడీకి ఇవ్వండి. ఆమేన్. ఏదిగా అండి వాళ్ళు చెప్పుకుంటారు, నా కొడుకు డబ్బు పంపిస్తాడు నా కోసం అని. ఎంత పంపిస్తాడు ఎంత కాదు, కానీ నా కొడుకు రెస్పాన్సిబుల్ అయ్యా చూడని కొంచెమన్నా పంపిస్తున్నాడు. దే విల్ టాక్ అబౌట్ యూ లైక్ దట్. ఆమేన్. మా మమ్మీకి ఏంటి పాస్టర్ 4 ఇల్లులునే, మా మమ్మీకి రెంట్లు బాగా వస్తాయి. కాదు, వచ్చినా రాకున్నా నువ్వు ఇవ్వడం నేర్చుకో. Number 6, God or rewards partnership. జత కలిసి పనిచేసిన వారికి దేవుడు ఖచ్చితంగా బహుమతి ఇస్తారు. Partnership is very important. You need partners. Ecclesiastes chapter 4, ప్రసంగి 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 2 are better than 1 because they have a good reward for their labor. The Bible talks about partnering with one another. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండండి. As a family, work together. కుటుంబంగా మీరు కలిసి పని చేయండి. Learn to partner with others in your story of success. మీ సక్సెస్ స్టోరీలో ఓకే పార్ట్నర్, వేరే వాళ్ళ పేర్లు కూడా మీ సక్సెస్ స్టోరీలో ఉండును గాక. ఆమేన్. వితౌట్ యువర్ సపోర్ట్ ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్. వితౌట్ మై సపోర్ట్ యూ కెన్ నాట్ డూ ఇట్. మీ సపోర్ట్ లేకుండా నేనేమి చేయలేను, అదే విధంగా నా సపోర్ట్ లేకుండా మీరేమి చేయలేరు. ఐ ఫీల్ సారీ ఫర్ సమ్ ఆఫ్ యూ కాజ్ యూ డోంట్ గెట్ అలాంగ్ విత్ ఎనీబడి. కొందరు ఉంటారు ఎవరితో పడదు,
అత్తతో పడదు, మామతో పడదు, పాస్టర్తో పడదు, వర్షిప్ లీడర్తో పడదు, ఆ పాస్టర్తో పడదు, ఈ పాస్టర్తో పడదు, పార్కింగ్ వాళ్ళతో పడదు, ఎప్పుడు గొడవ. ఎవరితో పడదు. ఎవరు గ్రేట్? నేనే గ్రేట్. ఒక్కోడివి నువ్వు చెయ్యలేవు, నువ్వు పైకి ఒక్కోడిగా రాలేవు. ఎవరు హెల్ప్ లేకుండా యూ కెన్ నాట్ కమ్ అప్. యూ నీడ్ టు పార్ట్నర్ విత్ అదర్స్ టు సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మీరు మరొకరితో కలిసి పనిచేసినట్లయితే మీ జీవితంలోని సక్సెస్ ను చూడగలుగుతారు. నోబడీ కెన్ విన్ అలోన్. ఒక్కడిగా ఎవరు గెలవలేరు. టు అచీవ్ ద విజన్ గాడ్ హస్ గివెన్ మీ, ఐ నీడ్ యూ టు అకంప్లిష్ ఇట్. దేవుడు నా జీవితంలో ఒక విజన్ పెట్టాడు, అదేమిటంటే మీరు కూడా నాతో పని చేయాలి. Cricket, let's say you play cricket. How many of you play cricket? How many of you watch cricket? ఇక్కడ క్రికెట్ ఎంతమంది ఆడతారండి? How many of you love cricket? ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టము? Okay, good. Let's say there are two people, one batsman, one is striker, one is non-striker. Let's say the batsman, it's a nice stroke. Okay, right? మంచి స్ట్రోక్ ఆడిన తర్వాత నాన్ స్ట్రైకర్ నేను రాను అంటే రన్ ఊరుకోగలుగుతావా? నో. చెప్పండి. నో. పిలుస్తాడు, కమ్ ఎస్ అంటాడు, మధ్యలో రాగానే నో అంటాడు, నువ్వు వెళ్ళిపోయేదాకా రన్ అవుట్ అవుతావు. ఫర్ సచిన్ టెండూల్కర్ టు స్కోర్ 100 runs, did he needed others also to run for him? Yes. Come on. Yes. That means others were also a part of his success. ఇతరులు కూడా మీ జీవితంలో కలిసి ఉన్నప్పుడు మీకు విజయం వస్తుంది. Yes, అవునా? ఇప్పుడు when I used to play cricket, గొడవలు చేస్తుండే, నేను కూడా గొడవలు చేస్తుండే బాగా. నేను క్రికెట్ ఆడినప్పుడు కూడా చాలా గొడవ చేసేవాడిని. సో ఎవరైతే నాన్ స్ట్రైకర్గా వస్తుండేనో, కొత్త బ్యాట్స్మెన్ వస్తుండేనో, నేను బ్యాటింగ్ ఆడేటప్పుడు ఇన్స్టెంట్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటుండే వాడితో. ఎందుకు? నేను ముందుకు వెళ్ళాలంటే వాడు అవసరం, వాడు ముందుకు వెళ్ళాలంటే అంతే. యూ నీడ్ టు పార్ట్నర్ విత్ పీపుల్. ఆఫీస్లో లెర్న్ టు పార్ట్నర్. గొడవలు పడకండి అందరితో, గొడవలు పడకండి. మీ సక్సెస్ స్టోరీలో దేవుడు వీళ్ళ ముందుకు అందుకే వీ నీడ్ అషర్స్ ఇన్ ద చర్చ్. ఎందుకు పని చేయమంటే, పాస్టర్ పాత చర్చ్లో బాగా హర్ట్ అయిన పాస్టర్, హర్ట్ అయితే పని చేయవా? ఓకే. లాస్ట్ హోటల్, ఎప్పుడైనా ఎవరైనా హోటల్కి వెళ్ళి బ్యాడ్ బిర్యానీ తిన్నారా? ఏం బిర్యానీ, గలీజ్ బిర్యానీ తిన్నారా? అట్లాంటి వాళ్ళు ఉన్నారా? అట్లా బ్యాడ్ బిర్యానీ తిన్నంత మాత్రం బిర్యానీ తినడం ఆపేశారా? మరి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో చర్చ్లో పనిచేయడం మానేస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను హర్ట్ అయిన పాస్టర్, అందరు పాస్టర్లు ఇలాగే, అంతే, అందరు సంఘస్థులు కూడా అలాగే, అంతే. అరే కమ్ హెల్ప్ అస్ విత్ కమ్యూనియన్. కమ్యూనియన్ కోసం ఏమైనా కావాలా? కమ్యూనియన్ అంటే రెడీ అయి వస్తారు, బాగా పడుతుంది. ప్రేయర్స్ చేసుకొని చెప్తాను పాస్టర్, దేవుడు చేయమంటే చేస్తాను, చెప్తున్నాను కదా చేయమని. దట్స్ కాల్డ్ ఆనర్. Number 7. Are you ready for number 7? Yes, Pastor. Reward for sacrifice. త్యాగానికి దేవుడు బహుమతిని ఇస్తారు. Hebrews chapter 11 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. Choosing rather to suffer affliction with people of God rather to enjoy the passing pleasures of sin. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాస 25 ధనము 25 26 25 ఒకటే కలిపి ఉన్నట్టు కలిపిందన్న. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఏం చేశాడు? ఈ సాక్రిఫైస్డ్. అదే నేను ఇక్కడ ఐగుప్తులో ఈ ప్యాలెస్లో ఉండే బదులు ఐ విల్ టేక్ ద రిప్రోచ్, ఐ విల్ సఫర్ ఫర్ మై పీపుల్. సఫరింగ్, వెన్ యూ సాక్రిఫైస్ దెర్ ఈస్ అ రివార్డ్. ఒక మాట చెప్పాలా, ఈరోజు మన దగ్గర ఈ బైబుల్స్ ఉన్నాయంటే ఎవరో రక్తము కార్చారు కాబట్టి ఈరోజు మన చేతుల్లో బైబుల్స్ ఉన్నాయండి. ఆమేన్. నిజంగా అంటున్నాను, టుడే వీ హ్యావ్ బైబుల్ బికాస్ దే వే పీపుల్ హూ షెడ్ దేర్ బ్లడ్, దే సాక్రిఫైస్ దే లైఫ్. నైజీరియాలో లాస్ట్ వీక్ కొన్ని వారాల క్రితము ఎంతోమంది క్రైస్తవులను చంపారు. చైనాలో ఓకే సీక్రెట్ అండర్ గ్రౌండ్ చర్చ్ ఇస్ ఎక్స్పోజ్డ్, దే ఆర్ అరెస్టింగ్ పాస్టర్స్.
ఇక్కడ మనకి అవన్నీ ఏం లేదు. చర్చికి ఎందుకు రాండి, తలను వస్తుంది పాస్టర్, తలను ఫ్రిడ్జ్లో పెట్టి రండి. చిన్న చిన్న మామూలు ఎగ్జాంపుల్స్ దట్ యు డోంట్ కమ్ టు చర్చ్. యూ షుడ్ లుక్ ఫర్ ఎక్స్క్యూజెస్ టు కమ్ టు చర్చ్. కమ్ ఆన్, సంబడీ షౌట్ ఆమేన్. అరే దేవుని కోసం ఏం చేయాలా, అంత దేవుడే ఇచ్చాడు, కార్ దేవుడే ఇచ్చాడు, ఇల్లు దేవుడే ఇచ్చాడు, పిల్లల దేవుడే ఇచ్చాడు, అంత దేవుడే, ఏం చేయాలి దేవునికి, ఇంకేం చేయాలి, వాట్ షుడ్ ఐ డు. దట్ షుడ్, యూ షుడ్ లుక్ ఫర్ ఎక్స్క్యూజెస్ టు డూ ఫర్ గాడ్. బైబిల్ సేస్, నెక్స్ట్ వర్స్ చూడండి, వర్స్ 26 ఇంగ్లీష్లో, ఎస్టీమ్ ద రిప్రోచ్ ఆఫ్ క్రైస్ట్ greater riches. Reproach of Christ greater riches than the treasures in Egypt, for he looked to the reward. Amen. So when you sacrifice, there is reward. Sacrifice అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? గ్రీక్లో తుషియా అంటే అర్థం ఏంటంటే విక్టిమ్. ఒక విక్టిమ్గా అయిపోతే there is reward in our life. Amen. You become a victim. బాధింపబడినవాడు, ఏమండి? బాధింపబడిన వాడిగా అయిపో. దే సాక్రిఫైస్. మా సంఘంలో కూడా కొందరు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారంటే, ఈరోజు పిల్లలు ఎయిమ్స్లో ఒక అబ్బాయి చదువుతున్నాడు, ఇంకొక వాళ్ళ కూతురు అమెరికాలో ఫుల్ టైం జాబ్ చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఫుల్ టైం ఉద్యోగమే లేదు, ఇంకా బన్నులు బర్గర్లు హోటళ్ళలో ఇక జాడు ఫోన్చా చేస్తున్నారు. ఈ అమ్మాయికి దేవుడు ఫుల్ టైం ఉద్యోగం ఇచ్చాడు, ఒక్క రోజు ఖాళీ లేదు. వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాడు తెలుసా, అమ్మాయికి క్యాంపస్ ఉద్యోగం వస్తేనే ఉద్యోగం చేపిస్తాము, బయటికి వెళ్ళి మా పాప ఉద్యోగం చేయదన్నారు. బయటికి వెళ్ళిపించి ఇల్లీగల్గా పని చెప్పలేదు పాపని. ఉద్యోగం లేకపోయినా నో ప్రాబ్లం, వీళ్ళే పంపిస్తూ సహాయం చేశారు. ఫస్ట్ ఏమైంది పాప కంటే, దేవుడు క్యాంపస్ జాబ్ ఇచ్చాడు. ఆమేన్. దాని తర్వాత జాబ్ అయిపోయిన వెంటనే ఇంటర్న్షిప్ దేవుడు ఆయనకు తనకి ఇచ్చాడు. 6 months ఇంటర్న్షిప్ అయిపోతున్న వెంటనే దేవుడు ఫుల్ టైం జాబ్ ఇచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా రాలేదు, వాళ్ళ సీనియర్స్కి ఇంకా ఫుల్ టైం జాబ్ రాలేదు. వై? దే వాజ్ సాక్రిఫైస్ ఇన్ ద లైఫ్. ఇప్పటికి కూడా ఆ కుటుంబం, ఆ అమ్మాయి దశభాగం పంపించి సంఘం, దే ఆర్ ఎంకరేజింగ్ ద చర్చ్. దే ఆర్ పీపుల్ హూ లెఫ్ట్ ద చర్చ్. వి ప్రేడ్ అండ్ వి సెండ్ దెమ్ అవే. నోబడీ గెట్స్ ఇన్ టచ్ విత్ అస్. ఎలా తెలుసా, బయట చాలామంది ఎలా ఉంటారు తెలుసా, అవుట్ ఆఫ్ ద సైట్, అవుట్ ఆఫ్ ద మైండ్. I'm not asking them to send money, please. At least a call and say, Pastor, how are you? Is there, how are you? I'm fine. How are you, Pastor? Can you pray for us, please? ఏముండదు, ఫినిష్డ్. వెళ్ళిపోయినాం, పోయినాం, అయిపోయింది. లివింగ్ వే చర్చ్, ప్రేయర్ చేశారు, ఫినిష్డ్. There is sacrifice involved. When you sacrifice, there is blessing. I'm telling you this, today I didn't want to come. మా క్వైర్లకు చెప్పాను, ఒక్కరోజు హాలిడే ఇవ్వాలా, I'm not well, I'm too sick. I have a birthday party to go. My sister is celebrating her birthday. I have an elder sister. Okay, ఫోన్ల మీద ఫోన్ లేదు, దాని చేస్తుంది మా అక్క. వస్తున్నా కదా, బాగా ఫోన్ చేశాను, రాత్రి 1 అయినా రామంటున్నా, అంటే నెక్స్ట్ బర్త్డే అయిపోయినా నెక్స్ట్ డే రామంటున్నా ఆయన. I said, I need rest. No, you have to come. No, there is sacrifice involved. Do you think every day, every week I want to come to church? No, I am like you. There's sacrifice involved. When we started this church, sacrifice. మీ జీవితం మీరు కూడా మీ పిల్లల పైకి రానికి ఎన్నో త్యాగాలు చేశాడు. God will reward you for that. Amen. యేసుని నమ్మినందుకు ఎవరెవరు ఏదేదో మాటలు చెప్పుండొచ్చు, God will reward you for that. Amen. మీరు రహస్యం, నేను అంటున్నాను కదా, how I became a worship leader. నేను వర్షిప్ లీడర్గా ఎలా ఎదిగాను? No, I didn't have a professional teacher teaching me how to lead worship or how to sing a song. నాకు పాటలు పాడడానికి కానీ గిటార్ ప్లే చేయడానికి కానీ ప్రొఫెషనల్గా ఎవరు నేర్పించలేదు. So I used to sing Hosanna, Hosanna. So I used to go bus stop, Safilguda bus stop. I used to get that bus stop, Hosanna, Hosanna. So there was a ఏమంటారు దోబి లాండ్రీ గాయ్, ఇస్త్రీ చేసేవాడు, ఆయన ముందుకు Hosanna. సో మా డాడీ ఒకసారి వెళ్తాం, డాడీని పిలిచినట్ట, మీ అబ్బాయికి పిచ్చిలేసిందా పాటలు పాడుకుంటూ పోతున్నాడు అన్నాడు. He doesn't know that he was seeing a future worship leader. ఎవరేమనుకుంటే ఏంటబ్బా. So I want to encourage you, learn to honor people. ఆ కార్ వ్యాలే పార్కింగ్ ఇస్తారు కదా, కార్ ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి
Don't do that. When you give a tip, give 10% at least. వినిపిస్తలేదు. నెక్స్ట్ టైం వస్తే మొక్కుతారు ఇట్లా, సార్ ప్లీజ్ కమ్ అంటారు. మీరు 20 రూపాయలు ఇచ్చిందనుకో, నెక్స్ట్ టైం వస్తే అంజాన్ కొట్టేస్తాడు. వాటర్ అంటే అంటాడు. బికాజ్ యూ డిడ్ నాట్ ఆనర్ హిమ్. లర్న్ టు ఆనర్. ఏ బాబు, డోంట్ కాల్ లైక్ దట్. లర్న్ టు ఆనర్ పీపుల్ ఇన్ పబ్లిక్. గుడ్ బిహేవియర్. ఈ టెస్ట్ మనీతో ముగించేస్తానండి. జాయిస్ మేయర్ గురించి విన్నారా? జాయిస్ మేయర్ దైవజనరాలు. బాబ్ కట్ ఉంటారు. తెలుగులో ప్రీచింగ్, మరాఠీలో, కన్నడలో ప్రీచ్ చేస్తారు. ఆమె ఇంగ్లీష్, ఆమె ట్రాన్స్లేషన్ అలా. తను సండే రోజు, యూజువల్లీ సండేస్ పాస్టర్స్కి ఏమనిపిస్తుంది అంటే దే షుడ్ గో ఫర్ లంచ్. వాక్యం అయిపోయి సర్వీస్ అయిపోయిన తర్వాత లంచ్. సో తను ఏం చేసిందంటే తన ఫ్యామిలీతో లంచ్కి వెళ్ళింది. ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ అండ్ ద రెస్టారెంట్ వాస్ ఫుల్. సో ముందే ప్రీ బుకింగ్ చేసి దే హ్యాడ్ ద టేబుల్. రెస్టారెంట్ వాస్ వెరీ ఫుల్. లోపలికి వెళ్ళంగానే చాలామంది ఉన్నారు. సో ఒక ఆమె వచ్చి షీ గైడ్స్ దిస్ ఫ్యామిలీ టు ద టేబుల్. అక్కడ కూర్చోగానే నీళ్ళు సర్వ్ చేస్తుంటే ఒక అమ్మాయి ఏం చేస్తారంటే వెయిట్రెస్ నీళ్ళు పడేస్తుంది తన పైన, జాయిస్ మేయర్ పైన. పడగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాట్ ఆర్ యు డూయింగ్ గట్టిగా అరుస్తాడు. జాయిస్ మేయర్ అంటే ఇట్స్ ఓకే చాలా మంది ఉన్నారు కదా, చాలా రష్ ఉంది, ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్ అంటారు. దాని తర్వాత కొంచెంసేపు తర్వాత అమ్మాయి బయటకు వచ్చి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఏమంటుందంటే, మ్యామ్ ఐ సీ యూ ఎవ్రీ డే ఆన్ టీవీ. మిమ్మల్ని లైవ్గా చూసినప్పుడు ఇప్పుడు ఇలా చాలా నర్వస్ ఫీల్ అయ్యాను నేను. ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. వాట్ ఇఫ్ జాయిస్ మేయర్ షౌటెడ్ ఎట్ హర్, గుడ్ మార్నింగ్ తెలియదా అంటే ఏమైపోతుండే? ఆమె టెస్ట్ మనీయే కాకుండా ఒక వ్యూవర్ తగ్గిపోతుండే. ఆ వ్యూవర్ వెళ్ళి ఇంకా 10 మందికి వెళ్ళొద్దు, వాడొద్దు, చూడొద్దు అంటుండే. ఎస్, దట్స్ వై యూ షుడ్ బి వెరీ ఆనరబుల్ టు పీపుల్ ఇన్ పబ్లిక్. ఆనర్ వన్ అనదర్. ప్రే. రహస్యములో ప్రార్థన చేయండి, గంటలు ప్రార్థన చేయండి. ప్రే. Somebody shout amen. Amen. Miracles happen when there is faith. Blessing when you are conscious. Sacrifice ఎక్కడ ఉంటుందో అక్కడ రివార్డ్ ఉంటుంది. Amen. త్యాగపూర్వకంగా జీవించండి. See, there is always a reward in your life. దేవుడు అబ్రహాంకి అంటాడు, గివ్ యువర్ సన్ అంటాడు. ఈజీయా? సాక్రిఫైస్. అండ్ హీ వాజ్ రివార్డెడ్. ఏమంటారంటే ఇన్ యూ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ shall be blessed అంటాడు. Amen. Let there be a life of sacrifice. Are you persecuted for Jesus? Enjoy that persecution. Great reward is coming into your life. Amen. Let's just close our eyes and bow down our heads. Hallelujah. Oh, nice, come on, let's just ఇప్పుడు దాకా విన్న వాక్యాన్ని ఒకసారి ధ్యానిద్దామండి. ఆనర్ కమ్స్ వెన్ దెర్ ఇస్ సాక్రిఫైస్. కొందరు మనల్ని తొక్కేసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ పాసింగ్. దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. God of rewards, God who is a rewarder, God who pays back. My Lord, I worship you, Lord. Blessed be your name. Blessed be your name. Holy, 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 holy Lord. Oh, thank you, Lord. Aradhana nike saya. Aradhana, aradhana, aradhana. All those who want to take part in the communion, can you stand to your feet? Prabhu valla paal pondukolantu andaru lechina padadam. Give thanks with a grateful heart. Give thanks to the Holy
because His given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because His given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for